So welcome. This is the session for Aditya Institute of Technology and Management Technically Sports Events. అలాగే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానికి ఇన్ఛార్జ్ గారు మన డాక్టర్ విజయ్ గారు, అలాగే ప్రజెంట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బి రమణ గారు, అలాగే సిఎస్సి క్యాప్టెన్ వై రమేష్ గారు, అలాగే మన చీఫ్ అకౌంటెంట్ మన రాజు గారు, అలాగే మొత్తం ఫ్యాకల్టీ మొత్తం అంత సిఎస్సి ఫ్యాకల్టీ మన పీడీ గారు. సో ఒకసారి దీని గురించి చూద్దాం. సార్ నమస్తే. మాస్టర్, ఇప్పుడు దీని గురించి అసలు ఏంటి ఈవెంట్స్ మొత్తం దానికి సర్కమ్స్టాన్సెస్ అన్నీ చెప్పండి సార్ ఒకసారి. మనకి ఆటలు చూసుకుంటే చదువుకి ఆటలు చాలా ముఖ్యం. మనకి ఫిజికల్ ఫిట్ ఉంటేనే వాళ్ళు మెంటల్గా చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ దిశగా ఇక్కడ యాక్టివిటీస్ ఇక్కడ ఐటమ్ కాలేజ్లో స్పోర్ట్స్ జరగడం చాలా మనం ఆనందదాయకం. మనం ఇటువంటివి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. రైట్ సార్. సరే, ఈ ఫంక్షన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కన్వీనర్ మన విజయ్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు. సార్ దీని గురించి అసలు యాక్చువల్లీ క్రికెట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే దీనికి ఇంపార్టెన్స్ ప్రజెంట్ స్టూడెంట్స్లో ఒక ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది క్రికెట్ అనేది స్పోర్ట్స్ గురించి? సార్ యాన్యువల్ డే మార్చి 8th జరగబోతుంది మార్చిలో. సో దానికి 2 weeks నుంచి ఈ స్పోర్ట్స్ అనేది స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సో ఈ ఈవెంట్ క్రికెట్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో. చాలా ఎంకరేజింగ్గా స్టూడెంట్స్ ఆడతారు అనుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ 10 to 12 టీమ్స్ వచ్చాయి టోటల్గా. సో ఇవన్నీ ఫైనలైజ్ చేసి ఫర్దర్లో ఫైనల్ ప్రజెంట్ చేస్తాం. రైట్ సార్. ఓకే సార్, ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాచ్ ట్రిపుల్ వర్సెస్ సిఎస్సి అనమాట. ఆల్రెడీ మన విజయ్ కుమార్కి 2 విధాలుగా అంటే ట్రిపుల్ ప్లేయింగ్ క్యాప్టెన్గా ఉన్నారు, 2 విధాలుగా చెప్పారు ఆయన. అలాగే ఇప్పుడు సిఎస్సి క్యాప్టెన్ అంటే ఫ్యాకల్టీ క్యాప్టెన్, అలాగే హెచ్ఓడి. కాబట్టి ఒకసారి సార్ మీ టీం ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ పిల్లలకి కానీ దీనికి అపోనెంట్ టీమ్స్ కానీ ఏమన్నా? యాక్చువల్లీ ఫ్రెండ్లీగా జరుగుతుంది, బట్ కొంత ఇది ఉండాలి, గ్రిప్ ఉండాలి కదా. ఎలా ఉంటుంది మీరు యొక్క అంటే దీంట్లో జనరల్గా స్పోర్ట్స్ అనేవి పార్ట్ ఆఫ్ అకాడమిక్స్ ఓన్లీ. కాబట్టి మేము స్పోర్ట్స్లో కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ మ్యాచ్ సిఎస్సికి ట్రిపుల్ ఈకి అవుతుంది. సో గేమ్ స్ట్రాటజీస్ ఉండొచ్చు, కానీ ఫైనల్గా ఎవరు గెలిచినా ఐతం గెలిచినట్లే. కాబట్టి మా వాళ్ళు అయితే కంప్లీట్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తోనే ఆడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలా మన అకౌంటెంట్ రాజు గారు ఒకసారి, ఎందుకంటే స్పోర్ట్స్ మాకు ప్రజెంట్ క్యాప్టెన్గా కూడా బిహేవ్ చేస్తారే, ఆయన ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది మన స్టూడెంట్స్ మ్యాచెస్కి. సార్ మీ యొక్క ఇంపార్టెంట్ మీ అభిప్రాయం చెప్పండి దీని గురించి. సార్ స్టూడెంట్ల మధ్య హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది ఈవెంట్. ఎవ్రీ యాన్యువల్ డేకి పెద్ద మటుకు మంచిది. స్టూడెంట్ మధ్య కోఆర్డినేషన్ కానీ హెల్తీ అట్మాస్ఫియర్ కానీ ఉన్న ఆటలు అనేవి ఉండవాలి. అందువల్ల అంత హెల్తీగా మీరు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కలిపి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ. యాక్చువల్గా మనం లైవ్ స్కోర్ కూడా పెట్టాం సార్ ఇప్పుడు స్పెషల్గా. లాస్ట్ ఇయర్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు లైవ్ స్కోర్ కూడా మొత్తం అందరి కాలేజ్ మొత్తం వచ్చేస్తుంది. దాని యాప్ కూడా మేము షేర్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. అలాగే ఒకసారి చూడండి మన గ్రౌండ్ అంతా స్టూడెంట్స్ డిఫరెంట్ కలర్ఫుల్ డ్రెస్ స్టూడెంట్స్ సిఎస్సి అండ్ ట్రిపుల్ స్టూడెంట్స్. మన ఎంపైర్ గారు దిలీప్ సార్. సరే చెప్పండి, మీ ఎలాగా ఒక సింగిల్ ఎండెడ్ ఉండకూడదు, బోత్ సైడ్ ఉండాలి. కాబట్టి మీ ఇంపార్టెన్స్ ఏంటి ఇందులో? ట్రస్టెడ్గా ఇవ్వడానికే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఏదైనా ట్రూత్ఫుల్గా ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐతం స్పోర్ట్స్ ఈవెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.